ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అల్లూరి జిల్లాలో నేడు జరిగే కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివాసీల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకోనున్నారు. గిరిజన ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్ అనే థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ గిరిజన దినోత్సవ నిర్వహణకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జిల్లాలో నేడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. పాడేరు మండలం వంజంగి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. తొలుత మోతకొండమ్మను చంద్రబాబు దర్శించుకుంటారు. అనంతరం వంజంగి గ్రామ సావడి వద్ద గిరిజన సంప్రదాయాలతో కూడిన పండగల ప్రదర్శనలో పాల్గొంటారు. ఆదివాసీల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం కాఫీ తోటలను పరిశీలించి పెంపకందారులతో, రైతులతో సీఎం మాట్లాడనున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు లగిసెపల్లి వెళ్తారు. అక్కడ కస్తూరిబా విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సార్ వచ్చినప్పుడు ఈ ఆదివాసీలో ఉంటున్న కల్చర్ గురించి, ఇక్కడ పండుతున్న పంటల గురించి, ఇక్కడ ఉన్న సంపద గురించి, ముఖ్యంగా అరకు కాఫీ గురించి, పెప్పర్ గురించి, ఈ ప్రపంచంకి ఉంటున్న నాణ్యత కానీ, ఇక్కడ ఉంటున్న ఒక యూనిక్నెస్ కానీ చెప్పడానికి కోసము ఇక్కడ ఉంటున్న ఆదివాసులు అందరూ కూడా దీనికి తయారై ఉన్నారు. ఈ కల్చరల్ ప్రోగ్రామ్, ఇక్కడ ఉంటున్న కల్చర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వంజంగిలో, తర్వాత ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లగిసపల్లిలో, ఈ రెండు లొకేషన్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిన వలన ప్రజలందరూ కూడా చాలా ఆర్వంగా ఎదురు చూసి ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి ఇక్కడ కావాల్సిన చర్యలు అండ్ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఉంటున్న విలేజర్స్, ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టి చేయడం జరుగుతుంది. ప్లస్ ముఖ్యంగా మోర్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. అక్కడ ఉంటున్న ప్రజలు ఈ ప్రభుత్వం గురించి వాళ్ళకి ఏమేమి సలహాలు, సూచనలు చెప్పాల్సిన ఉంటుందో అదన్నీ కూడా ఒక ఇంటరాక్టివ్ మోడ్లో చేయడం జరుగుతుంది. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోంది. మైదాన ప్రాంతాలతో సమానంగా ఏజెన్సీల్లో అభివృద్ధి పనులను చేపడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మారుమూల గిరిజన ప్రాంతాలను ఏజెన్సీల్లోని ప్రధాన కేంద్రాలు, మైదాన ప్రాంతాలతో అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఆదివాసీల ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం 2404 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పార్వతీపురం మన్యంలో పూర్ణపాడు, కొమరాడ మధ్య నాగావళి నదిపై 10 కోట్ల రూపాయల వ్యయంతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. జల్ జీవన్ మిషన్ కింద గిరిజన ప్రాంతాల్లోని 13,816 ఇళ్లకు మంచినీటి సరఫరా కోసం 2,373 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది. 2026 నాటికి పనులు పూర్తి చేసి ఆదివాసీ గ్రామాల్లో తాగునీరు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. గిరిజనుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 5 ఏళ్లలో అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించేలా కొత్త ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. అంతర పంటగా మిరియాల సాగును ప్రోత్సహించనున్నారు. మరో 75,000 ఎకరాల్లో ఇప్పటికే సాగవుతున్న కాఫీ పంటను పునరుద్ధరించనున్నారు. ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. కాఫీ ప్లాంటేషన్ విస్తరణ కోసం 202 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నారు.